పూనకం వచ్చినట్టు మూవ్ అవుతూ ఉంటుంది. అవును సార్. అసలు చాలా అంటే చాలా రిస్కీ. ఎందుకంటే ఇప్పుడు వరకు శ్రీనివాస్ని ఒక యాక్షన్ స్టార్ కింద చూస్తున్నాం మనం. మీరు ఫైట్లు ఎరగదీస్తారు, డ్యాన్స్లు ఎరగదీస్తారు. బట్ ఆ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా అది ఎలా అంటే ఒక తిన్న లైన్ మీద నడుస్తున్నట్టు ఉంటుంది. కరెక్ట్. కొంచెం ఏదో తేడా చేసామనుకోండి అది ఏదో అందుకే నేను చాలా ఫస్ట్ నుంచి చాలా కాన్షియస్గా ఉండే. బట్ ద థింగ్ ఇస్ నాకు ఛాలెంజ్ అంటే చాలా ఇష్టం సార్. నేను అంటే ఇప్పుడు అదే నన్ను ఎప్పుడు నా యాక్టింగ్ కంటే కూడా నా డాన్స్లు బాగా చేస్తారు, ఫైట్ బాగా చాలా ఓవర్ షాడో చేసేది. అంటే బాగా ఇంకా బాగా చేసేవాడు అంతే, యాక్టింగ్ కూడా బాగా చేసేవాడు. అందుకే సీత చేశా, అందుకే రాక్షసుడు చేశా. రాక్షసుడు ఒక్క ఫైట్ ఉండదు, ఒక్క డాన్స్ ఉండదు, మొత్తం 70% నేనే ఉంటా. అవును. డబ్బింగ్ కూడా నేనే, వాయిస్ ఓవర్ నేనే, అవును, అన్నీ నేనే. సో నేను ఎప్పుడు అది నేను ఫిక్స్ అయ్యాను. ఇప్పుడు ఆడియన్స్కి మనం మంచి పర్ఫార్మర్ కూడా ప్రూవ్ చేసుకోవాలి. సో దానికి కథలు కూడా దొరకాలి. కంటెంట్ బట్టి మనం చేయగలుగుతాం, కానీ కంటెంట్ లేదనుకోండి సార్, మనం ఎంత అద్భుతంగా పర్ఫామ్ చేసినా సరే వేస్ట్ అయిపోద్ది. ఇప్పుడు నా చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, నాకు విక్రమ్ గారు నాన్న సినిమా అంటే చాలా ఇష్టం. నేను థియేటర్ మార్నింగ్ షో చూసి ఏం పర్ఫార్మెన్స్, ఇక అది బ్లాక్ బస్టర్ హిట్ అనుకున్నా. కానీ ఏమవుతుందంటే మనం చెప్పలేము సార్. ఇప్పుడు ఏంటంటే మన పర్ఫార్మెన్స్ అదరకొట్టామని చెప్పి రేపు కమర్షియల్గా అది రిఫ్లెక్ట్ అవ్వాలని ఏం లేదు. పోనీ సినిమా బాగుండి మన పర్ఫార్మెన్స్ బాగుంటే అన్నీ బాగుంటున్నాయి. సో ఎప్పుడు ఆడియన్స్కి ఏం నచ్చుతుందో మన ప్రయత్నంలో మన ఎఫర్ట్ 100% ఉండాలి సార్. మన ప్రయత్నంలో జెన్యూన్గా ఉండాలి, ది బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించాలి. తర్వాత ఏం జరుగుతుందని మన చేతిలో లేదు. ఓకే. మీరు తెలుగు సినిమాలు హిందీ మార్కెట్ ఇప్పుడు అంటే ఒక టైంలో బాగా పెరిగింది, ఇప్పుడు తగ్గింది. ఒక టైంలో పెరిగిన కాలంలో చూస్తే వన్ ఆఫ్ ది ఇనీషియల్ ఫస్ట్ అడ్వాంటేజ్ తీసుకున్న హీరోల్లో మీరు ఒకళ్ళు. మీ అంటే అప్పట్లో ఈ ఓటీటీలు కూడా కాదు, యూట్యూబ్లోని లేకపోతే మన శాటిలైట్లో. అదే నేను చూసిన ట్రాన్సిషన్ చాలా ఎక్కువ. అవును, నేను చూసిన ట్రాన్సిషన్ 2014లో నేను అల్లుడిసినప్పుడు ఓన్లీ శాటిలైటే, తెలుగే, తెలుగు శాటిలైట్ తప్ప మనం వేరేది ఎక్కడ మాట్లాడాల ఏమీ లేదు. నేను 2014 నుంచి 10 ఏళ్ళలో ఎన్నో ట్రాన్సిషన్ చూడాల్సి వస్తుంది. అంటే నేను నా లాంచ్ టైం చూడండి 10 ఏళ్ళే. సో నాకంటే ముందు చాలామంది యాక్టర్స్ ఉన్నారు. సో వాళ్ళు అట్లీస్ట్ కొంచెం చూశారు. నేను 14 అల్లుడిసిన్ లాంచ్ అయినప్పుడు ఇది, 16లో హిందీ మార్కెట్ ఫేమస్ అన్నాడు, 2020లో ఓటీటీ ఫేమస్ అన్నాడు. సో నేను చూసినప్పుడు నేను ఫస్ట్ ఇంట్రడ్యూస్ ఓన్లీ ట్విట్టర్, 2017-18లో ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా. అంటే చాలా ఎవల్యూషన్ అవుతుంది సార్. ఎవ్రీ 2-3 ఏళ్ళకి చాలా ఎవల్యూషన్ అవుతుంది. సో మేము ఆ టైమ్స్ తగ్గట్టుగా, నాకేమో సినిమా తప్ప ఏం రా తెలియదు. మీ యూట్యూబ్ సినిమాల్లో యూట్యూబ్ చూస్తే అసలు వ్యూస్ అసలు అదొక రకమైన మేనియా. అది ఎందుకు వస్తున్నాయి, ఏం వస్తున్నాయి అనేది కూడా ఒక రేషనల్ లేకుండా విపరీతంగా వచ్చి అదేంటి సార్. ఇప్పుడు ఎలా ఉంటుందంటే నేను బాంబేనో ఢిల్లీనో ఇక్కడికి వెళ్ళినా, నార్త్లో ఎక్కడికి వెళ్ళినా, ఎయిర్పోర్ట్ నుంచి నన్ను అసలు అమేజింగ్ రెస్పాన్స్తో నన్ను రిసీవ్ చేసుకుంటారు. ఇదేంట్రా రచ్చగలవాడిని ఎక్కడెక్కడ గెలుస్తున్నాం. ఎలా ఉంటుందంటే మనకి ఇదేంటి రచ్చగలవకుండా మనం ఎక్కడ అంటే అంతే సార్. అదే అనిపిస్తుంది. ఏంటంటే అదే అంటే ఇప్పుడు మన ప్రయత్నాల్లో, మన డెడికేషన్, మన హార్డ్ వర్క్లో ఎప్పుడు నిజాయితీగా ఉన్నాం అనుకోండి, ఏదో రూపంలో దేవుడు ఇస్తాడు. అది నేను బిలీవ్ చేస్తాను. నేను చాలా స్పిరిచువల్ పర్సన్ అండ్ ఐ బిలీవ్ ఇన్ దట్ ఎనర్జీ. ఇప్పుడు ఏదో ఒక ఎనర్జీ మనం అందరం డ్రైవ్ చేస్తాం సార్. సో మనం కష్టపడుతున్నాం అనుకోండి, ఇంకా ఏదో రూపంలో. ఇప్పుడు నేను కష్టపడుతున్నాను, జయజానకి నాయక సూపర్ కమర్షియల్ హిట్ అయినా, దాని తర్వాత నాకు హిందీ మార్కెట్ ఇచ్చింది, అందుకే మంచి సినిమాలు చేయగలిగా. తర్వాత నాకు ఇప్పుడు యూట్యూబ్ ఇలా హిందీ మార్కెట్ ఇంత పెద్ద అవడం వల్ల ఇప్పటికీ రాక్షసుడు సినిమా తర్వాత కూడా ఇప్పుడు నా 2 సినిమాలు పని చేయకపోయినా ఇప్పుడు నాకు ఇన్ని సినిమాలు ఎందుకు ఉన్నాయంటే నాకంటే ఒక హిందీ మార్కెట్ ఏదో ఒక రూపంలో దేవుడు మనకి ఇస్తాడు అంతే. మీరు మధ్యలో ఛత్రపతి ట్రై చేశారు కాబట్టి ఒకటి చెప్పండి, ఇది ఈ యూట్యూబ్ వ్యూస్ లేకపోతే టీవీలో వచ్చే టీఆర్పీ రేటింగ్స్ అవి టికెట్ కౌంటర్ దగ్గర కన్వర్ట్ అవుతాయండి? ఎప్పుడు అవ్వవు సార్, దేనికి అవ్వవు. సినిమా గొప్ప సార్, సినిమా క్రేజ్ రావాలి. సినిమా ఆ టైం అప్పుడు ఆడు పోస్టర్, టీజర్, ట్రైలర్, హీరో కూడా మ్యాటర్ కాదు. హీరో ఆ క్యారెక్టర్కి ఫిట్ అయ్యాడా లేదా. సినిమా గొప్పది, మేం కాదు. మేము ఎవరం జస్ట్ పార్ట్ ఆఫ్ గుడ్ సినిమా అంతే. యు బీ పార్ట్ ఆఫ్ గుడ్ సినిమా, మనం ఆటోమేటిక్గా స్టార్ అవుతాం. నేను చిన్నప్పటి నుంచి అదే చూసాను. బట్ కానీ దాన్ని మనం నిలబెట్టుకోవాలి. మనకు వచ్చిన దాన్ని నిలబెట్టుకోవటం మన చేతిలో ఉంటుంది. ఎప్పుడు సినిమా ఈజ్ ద అల్టిమేట్ స్టార్. సో ఛత్రపతి బ్యాక్ ఫైర్ అవడానికి అదే కారణం అనుకుంటారా? అంటే సార్ ఇప్పుడు ఛత్రపతి బ్యాక్ ఫైర్ అవడానికి నేను 2019లో సైన్ చేశాను. అప్పుడు నేను లుకప్ చేసుకోవడానికి నాకు ఎవరి పెద్ద యాక్టర్స్ కూడా లేకుండే. ఇప్పుడు రానా గారు చేశారు, రామ్ చరణ్ గారు జంజీర్ చేశారు హిందీలో, అంతే. ఇంకెవ్వరు నేను లుకప్ చేసి అరే సౌత్లో
హీరోలు హిందీలో అయింది ఎవర్రా అంటే ఎవరు లేరు. అవును. నాకు ఆపర్చునిటీ వచ్చింది. ఇప్పుడు నేను యాక్టింగ్ క్లాస్ చేశాను సార్ బాంబేలో, 5,000 SFTలో కింద చేశా. అదే పైన ఫ్లోర్లో 50,000 SFTలో పెన్ స్టూడియోస్ ఆఫీస్ ఉండింది. వాళ్ళు నన్ను పిలిచి 3 ఫిల్మ్ డీల్ ఇచ్చారు నాకు. అది ఎంత ప్రౌడ్ మూమెంట్ నాకు. ఒక ప్రొడ్యూసర్ సన్నుగా ఇక్కడికి వచ్చి నేను 30 ఏళ్ళకి, అప్పుడు ఇంకా నేను 28 29 28 years 29కి నాకు అంత పెద్ద ఆపర్చునిటీ రావడం అనేది, ఆ టైం నన్ను గంగూబాయ్ కత్తేవాడి RRR చేసిన ప్రొడ్యూసర్, ఆయన నన్ను పిలిచి నాకు 3 ఫిల్మ్ డీల్ ఇవ్వడం అనేది నాకు వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. అండ్ సరే చిరంజీవి గారు కొడుకే రీమేక్ చేసినప్పుడు మనకు అసలు ఆపర్చునిటీ రావడమే గొప్పరా అని మనకు ఆ ఫీలింగ్ వస్తుంది కదా సార్. అండ్ సరే చేద్దాం, ప్రయత్నిద్దాం. కానీ నాకు తెలిసింది సార్, ఇప్పుడు కోవిడ్లో అప్పుడు ఏమైందంటే చాలా టైం చేంజ్ అవుతుంది. ట్రై చేయలేదా? వద్దు, ఎందుకు, ఇంకా మంచి స్క్రిప్ట్ నేను ఎక్కడో ఒకటి నుంచి పట్టుకొస్తాను. చేశాను సార్, ట్రై చేశాను. కానీ వాళ్ళకి ఎలా ఉంటుందంటే అప్పుడు ఇద్దరు స్టెప్ బ్రదర్ కా ఎమోషన్, మదర్ కా ఎమోషన్ కవి హార్తే నై, మనకి వాళ్ళ స్టాట్స్ చెప్తారు. లేకపోతే కొత్త కుర్రాన్ని ఎందుకు అంత పెద్ద లాంచ్ ఇవ్వాలనుకుంటారు? దే ఆర్ పుట్టింగ్ మనీ సార్. ఇప్పుడు మన జాబ్ మనం చేసుకుని రావాలి తప్పించి, వెన్ దే ఆర్ పుట్టింగ్ మనీ వీ హ్యావ్ నో మచ్ టు సే. మనకు పోనీ ఇచ్చారనుకోండి మనకు ఫ్రీ హ్యాండ్, మనం ఏదైనా మాట్లాడడం డిస్కస్ చేస్తాం, మనకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వలేదు వాళ్ళు. వాళ్ళకి వాళ్ళు ఇలా ఈ బేస్లో ఉండే. సరే రాజమౌళి గారి ఎమోషన్స్, ఎప్పుడు రాజమౌళి గారు అంటే ఇంక ఇప్పుడు ఆయన ఆల్మోస్ట్ హీ వాజ్ స్టార్, అంటే హీరోస్ కంటే హీస్ బిగ్గర్ స్టార్. సో ఆయన ఎప్పుడు వర్కౌట్ అవ్వలేదు, ఆయన ఎమోషన్స్ ఎప్పుడు వర్కౌట్ అయినాయి. ఛత్రపతి టైటిల్ చాలా పెద్ద ఫెచ్ అవుతుంది మనకి. ఇలాంటి స్టాట్స్ చెప్పారు నాకు. ఓకే ఓకే అండ్ కానీ ఇప్పుడు జంజీర్ మీరు అప్పటికే అన్నారు కదా, జంజీర్ అప్పుడే రామ్ చరణ్ గారు తీసుకున్నారు. బట్ ఆ కేస్ స్టడీ అది నేను చెప్పాను సార్. అంటే వాళ్ళు నాదేమన్నారంటే ఏ హిందీ ఫిల్మ్ హిందీ రీమేక్ ఏ సౌత్ కా రీమేక్ కర్రేనా అన్నాడు. ఓకే, ఇంకేం ఆప్షన్స్ అన్ని రూల్ అవుట్ అయిపోయినాయి. ఇంకా నేను డిస్కస్ చేయడానికి లేదు. అండ్ మేము దాన్ని కొత్త ప్రజెంటేషన్ చేద్దాం అంటే ఇప్పుడు మనకి బడ్జెట్ కన్స్ట్రెంట్స్ అన్ని ఉంటాయి కదా సార్. ఇప్పుడు నేను కొత్త హీరోనే, ఇంట్రొడక్షన్ హీరోనే. ఇప్పుడు వాళ్ళు ఎంత బడ్జెట్ ఎంతో కొంత చెప్పడానికి ఉంటుంది, కానీ అక్కడ ఇప్పుడు మనం ఎంత చెప్తాం, కొత్త హీరో పెడతాప్పుడు మా ఫాదర్ నా మీద ఎంత పెడతాడు. ఇప్పుడు ఇంకో ప్రొడ్యూసర్ ఇప్పుడు నా టాలెంట్ చూసి పెడతాడు. బట్ అక్కడ వాళ్ళని ఇప్పుడు నాకు అసలు తెలియని మార్కెట్, ఐ డోంట్ నో హూ దే ఆర్. నేను ఫస్ట్ నాకు పెంచుడేస్ అంటే నాకు నిజంగా అంత అవేర్ కూడా లేకుండే సార్. నేను వాళ్ళ ఆఫీస్కి వెళ్ళేంత వరకు నిజంగా చెప్తున్నా, నేను వాళ్ళ ఆఫీస్కి వెళ్ళేంత వరకు ఏంటి వీళ్ళు ఇంతసారి పిలుస్తారు నన్ను. హిందీలో మనం 2-3 సార్లు పిలిచేవాళ్ళు సార్, 2-3 ప్రొడ్యూసర్లు. వీళ్ళకి మెంటలే కింద హిందీలో మనం హిందీలో సినిమా అడుగుతారండి నన్ను, ఫస్ట్ తెలుగు సినిమాలు చేసుకుందాం, ఇలాంటి ఫేస్లో ఉండే నేను. బట్ పెంచుడే మా డాడ్ లేదమ్మా చాలా పెద్ద, ఇద్దరు వెరీ బిగ్, యూ హ్యావ్ టు గో అని నన్ను పంపించారు. సరే నేను వెళ్తే నాకు చాలా నాస్టాలజీ అనిపించింది. ఎందుకంటే నేను కింద 16 years ఉన్నప్పుడు నేను కింద యాక్టింగ్ క్లాస్ చేశా. అదే దాని పైకి వెళ్ళి గ్రోత్ లా అనిపించింది నాకు, ఒక నాస్టాలజీ ఫీలింగ్ లా అనిపించింది. చేద్దాం ఏదో కిక్, ఇంకా ఆ ఫ్లోలో ఏదో చేసాం. ఇంకా జరుగుతాయి సార్. ఇప్పుడు సార్ తప్పులు ఉంటేనే మంచిది అనిపిస్తుంది నాకు. ఒక్కొక్కసారి ఓవర్ నైట్ సక్సెస్ వచ్చింది అనుకో, నాకు భయం కూడా అది. ఎందుకంటే దాన్ని నిలబడడం చాలా కష్టం. గ్రాడ్యువల్గా స్టెప్ బై స్టెప్ ఎక్కామనుకోండి, మన లైఫ్ ఎప్పుడు హ్యాపీ. ఇప్పుడు